ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం మహిమకలును గాక. నా పేరు హలస్సా గ్రేస్. VBS క్లాస్ 8వ రోజున అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన మహాకృప బట్టి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ తండ్రి, మహోన్నతులైన గొప్ప రాజ, మహాగణుడ, పరిశుద్ధమైన గొప్ప రాజానికి పాదాల స్వీరాలు వందనాలు చేసినాం తండ్రి. ఇంటి సమయం అంకించుకున్నాము. స్తోత్రం తండ్రి. VBS క్లాస్ 8వ రోజున అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన ఈ మహాకృప బట్టి వందనాలు చేసినాం రాజా. పాటల్లో వాక్యంలో మీరుతో నడిపించండి అయ్యా. వీడియో చూసిన ప్రతి ఒక్కరి బిడ్డను మీరు ఆశీర్వదించమన్నారు. నీ శ్రీకృష్ణంలో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. నీ కృపానిత్యముండును, నీ కృపానిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపానిత్యముండును, నీ కృపానిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపానిత్యముండును, నీ కృపానిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. స్తుతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. స్తుతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృపానిత్యముండును, నీ కృపానిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్. ఈరోజు వాక్యం చెప్పుకొచ్చండి. దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా సమాజంగా కూడి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క శరీరము రక్తం తీసుకునేవారుగా ఉండాలి. మూడవదిగా విశ్వాసం నుంచి విశ్వాసులు ప్రేమ కలిగి ఉండాలి. నాలుగవదిగా ఓర్పు సహనం కలిగి ఉండాలి. ఐదవదిగా పవిత్రత పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆరవదిగా ఆత్మను రక్షించేవారుగా ఉండాలి. ఏడవదిగా ఎవరి మీద ఎవరు తీర్పు తీర్చుకోలేదు. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దించును గాక. ఆమేన్.